వివిధ రకాల తగాదాల పరిష్కారానికి జ్యుడిషియల్ కోర్టులు ఉన్నట్లే విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి విశాఖలో ఒక న్యాయస్థానం పనిచేస్తోందని రిటైర్డ్ జడ్జి బి సత్యనారాయణ అన్నారు. సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు విద్యుత్ వినియోగం సమస్యలు అనే అంశంపై నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం సబ్బవరం ఈపీడీసీఎల్ సబ్స్టేషన్ 2 ఆవరణలో సహాయ ప్రాజెక్ట్ ఇంజనీర్లు అశోక్ వీరేంద్రాలు గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యుత్ వినియోగదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలపై తమ దృష్టికి తీసుకువచ్చేందుకు 1912 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ నెంబర్కు వినియోగదారులు సమాచారం ఇస్తే ఏపీ ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని, లేని పక్షంలో తమ వినియోగదారుల న్యాయస్థానానికి ఫిర్యాదు ఉత్తరం ద్వారా కానీ ల్యాండ్లైన్ సెల్ ఫోన్ ద్వారా కానీ సమాచారం ఇస్తే తమ న్యాయస్థానం వెంటనే పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. అయితే ఈ న్యాయస్థానంలో ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు అని మీడియా ప్రశ్నించగా జవాబు ఇస్తూ విద్యుత్ బిల్లులో అవకతవకలు, మీటర్లు పనిచేయకపోవటం, విద్యుత్ సరఫరా లోపాలు, గ్రామీణ స్థాయిలో లేదా పట్టణ స్థాయిలో విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల తీరుతెన్నులపై కూడా ఫిర్యాదులు పంపవచ్చునని పేర్కొన్నారు. ఇలాంటి న్యాయస్థానాలు 2005 నుంచి ప్రారంభమయ్యాయని, కానీ వీటి పనితీరుపై ప్రచారం లేకపోవడంతో అందరికీ తెలియటం లేదని ఆయన అన్నారు. సో మేము నలుగురు ఉండి ఈ యొక్క నిర్ణయాలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో నలుగురిలో ఏ ఇద్దరు ఉన్నా కానీ క్వారం అనేటువంటిది యొక్క క్వారం ఏర్పడుతుంది, ఆ యొక్క నిర్ణయాలు అనేటువంటిది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క విషయాలు చాలామంది తెలియక ఏదైనా సమస్య వస్తే లాయర్ గారి దగ్గరికి వెళ్ళడం, స్థానికంగా కోర్టుకు వెళ్ళడం, లేదా హైకోర్టుకో లేదా హ్యూమన్ రైట్స్ కోర్టుకో లేదా వేరే కన్జ్యూమర్ సంబంధించినటువంటి సివిల్ సప్లై సంబంధించినటువంటి కన్జ్యూమర్ కోర్టుగా వెళ్ళడం జరుగుతుంటుంది. సో అక్కడికి వెళ్ళే ముందు వెళ్ళొద్దని మేము అంటలేదు, వెళ్ళే ముందు మాకు ఒకసారి మా యొక్క ఫారంలో కూడా మీ యొక్క కంప్లైంట్ ఇచ్చుకున్నట్టయితే ఈ సమస్యని పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మాకు కంప్లైంట్ ఇచ్చినటువంటి 60 రోజుల్లోనే మేము మీకు తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్డర్ కాపీ అనేటువంటిది తీర్పు కాపీ మీ ఇంటికి పోస్టులో పంపించడం కూడా అది కూడా జరుగుతుంది. ఒకవేళ కనుక మేము ఇచ్చిన ఆర్డర్ మీకు నచ్చకపోయినట్టయితే దీని మీద అప్పీల్ చేసుకునే అధికారం కూడా మీకు ఉంది. అది అప్పీల్ అనగానే ఇంకో సెకండ్ ఆప్షను విద్యుత్ ఓంబుడ్స్మన్ విశాఖపట్నంలో మన విజయవాడలో ఉంటారు, వారికి మీరు డైరెక్ట్గా పంపించినట్టయితే వారు దాన్ని మళ్ళీ ఇంకొకసారి చూసి మీ యొక్క సమస్యని విని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా విని మీకు న్యాయం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే దాన్ని హైకోర్టుకు వెళ్ళవచ్చు. సో ఇవి ముఖ్యంగా మేము చేసి కన్జ్యూమర్స్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సర్వీస్ నెంబర్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. ఎంప్లాయీస్ నుంచి కన్సర్న్ ఎంప్లాయీస్ నుంచి రికవరీ, శాలరీస్ నుంచి రికవరీ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ ఇంచుమించు మాకు 536 కంప్లైంట్లు వచ్చినవి. అవి ఇంచుమించు అన్నీ కూడా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. ప్రజెంట్ 122 కేసెస్ మా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. సో 60 రోజుల్లో మేము తీర్పు అనేటువంటి ఇచ్చేస్తాం. ఈ సేవలు ఎప్పటి నుంచి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు? చెప్తున్నాం, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నాయి. 2005 నుంచి స్టార్ట్ అయినాయి. ఉమ్మడి రాష్ట్రం మన బైఫర్కేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకు విశాఖపట్నంలో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది. గత ప్రభుత్వంలో అవేర్నెస్ లేకే జరుగుతుంది. అదే చెప్పి మేము అవేర్నెస్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంచుమించు మేము 2 సంవత్సరాలు అయితే నేను వచ్చి ఈ క్యాంపులు అనేటువంటిది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇంచుమించు ఈ యొక్క క్యాంప్ కోర్ట్స్ కానీ ఇవి కానీ తీసుకున్నట్టయితే 21 నుంచి 276 క్యాంప్ కోర్టులు పెట్టామండి. అంటే ప్రతి జిల్లా వెళ్తాం, ప్రతి డివిజన్కి వెళ్తాం. సబ్ డివిజన్ లెవెల్లో సబ్బవరం ఈరోజు వచ్చామన్నమాట. సో సర్కిల్స్ అయిపోయి, డివిజన్స్ అయిపోయి, సబ్ డివిజన్ లెవెల్లో మేము వస్తున్నాం. ఇంతకుముందు ఒక మీ సబ్బవరం డిగ్రీ కాలేజీకి వెళ్ళాం. అక్కడ స్టూడెంట్స్ 100 మంది సుమారు ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియజేసి పాంప్లెట్లు ఇచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఫ్రెండ్స్ కూడా చెప్పమని చెప్పి అవేర్నెస్ కలిగించమని చెప్పి వాళ్ళు కూడా చెప్పి మీద రావడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పటికి ఈ సంవత్సరంలో తీసుకున్నట్టయితే మాకు ఈ క్యాంప్ కోర్స్ 21 క్యాంప్ కోర్టు ఈ సంవత్సరంలో పెట్టాం. సో ఇవి స్టాటిస్టిక్స్ సంబంధించిన వివరాలు. ఇంకా ఏదైనా ఉంటే కనుక మీకు క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు అడగచ్చు. థ్యాంక్ యూ.